నాన్నకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా నాన్నకి చెప్పండి ఇప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అన్ని స్టార్ట్ చేయమని. నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. మీరు మీ ఇంట్లో కూర్చొని అసలు ఏం చేయకుండా కూడా డబ్బు సంపాదించవచ్చు. అది ఎలానో చూడండి. మీకున్న ఇల్లుని కానీ మీకున్న ప్రాపర్టీ కానీ లోన్ తీసుకోవాలి. ఆ లోన్ అమౌంట్ వచ్చేసి 1 CR అనుకుందాం. ఎగ్జాంపుల్ 10 lakhs అన్నా 50 lakhs అన్నా 30 lakhs అన్నా ఎంతైనా రానివ్వండి మీకు మీ లోన్ అమౌంట్. కాకుండా ఇక్కడ 1 CR నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. 10 years 30 సంవత్సరాలు 10 పెట్టుకున్నా హోమ్ లోన్కి. ఇంట్రెస్ట్ రేట్ పర్సంటేజ్ ఏమో 8%. ఇంట్రెస్ట్ రేట్ పర్సంటేజ్ వచ్చేసి 8% అనుకుంటే మంత్లీ లోన్ ఈఎంఐ వచ్చేసి మీరు కట్టాల్సింది 73,376 రూపాయలు కట్టాలి మంత్లీ. ఎవ్రీ మంత్ కట్టాలి ఇది లోను. మరి ఇది ఎట్లా కట్టా కూర్చొని ఉంటాయా అంటే ఇది ఏ విధంగా కట్టొచ్చు అనేది మీకు చెప్తా, ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అవుతుంది అంటే 1,64,15,525 రూపాయలు అవుతుంది. టోటల్ అమౌంట్ పేయబుల్ మీరు ఇంట్రెస్ట్ అమౌంట్ తోటి అసలు మొత్తం కలిపి మీరు 2,64,00,000 పే చేయాల్సి వస్తుంది. అసలు ఎంత 1 CR. మీరు తీసుకున్న లోన్ అమౌంట్ 1 CR. ఇక్కడ మీకు పేయబుల్ వచ్చేసి ఇది కూడితే ఇది వస్తుంది అనమాట. టోటల్ ఇది కట్టాలి. మరి ఇది ఎవ్రీ మంత్ ఎలా కట్టాలి? ఇంట్లో కూకొని చేయమన్నారు కదా, ఎలా కట్టాలి ఇంట్లో కూకొని అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ తీసుకున్న లోన్ అమౌంట్ ఉంది కదా 1 CR ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్లో. మ్యూచువల్ ఫండ్స్లో మీరు 1 CRని ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ మీకు వచ్చే రిటర్న్స్ అనేవి విత్డ్రా పర్ మంత్. ఎవ్రీ మంత్ మీరు విత్డ్రాలు 73,000 పెట్టుకోవాలి. అంటే ఇక్కడ కట్టే అమౌంట్ ఉంది కదా, లోన్ అమౌంట్ కట్టేది ఉంది కదా, దాన్ని ఇక్కడ ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో పడేటట్టు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ రేట్. ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేద్దామంటే మ్యూచువల్ ఫండ్స్లో 18% లో పెట్టా. ఇంకా మార్కెట్ మంచిగా ఉంది, జీడిపి ఇంకా గ్రో అవుతుంది ఇండియా అంటే మీకు ఇక్కడ ఇది కూడా పెరుగుతుంది. కాకుండా ఎగ్జాంపుల్ పెట్టాను నేను 18%. ఒకవేళ 18% కన్నా ఎక్కువ కూడా రావచ్చు. టైం పీరియడ్ 30 years. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1 CR. మీరు ఇన్వెస్ట్ చేసింది 1 CR. టోటల్ విత్డ్రావల్ మీరు ఎవ్రీ మంత్ పెడుతున్నారు కదా విత్డ్రావల్. ఇది టోటల్ ఈ 30 yearsలో మీరు ఇది తీస్తారు విత్డ్రావల్ కింద ఇది తీస్తారు అనమాట. ఈ డబ్బుని అక్కడ కట్టారు. లోన్ అమౌంట్ క్లోజ్ అయింది. క్లోజ్ అయినా కూడా ఫైనల్ వాల్యూ వచ్చేసి 68,15,27,218 రూపాయలు ఇదైతే మీకు ఉంటుంది. జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకున్న ప్రాపర్టీ ఏది హోమ్ లోన్ కానీ వెళ్ళండి, హోమ్ లోన్ తీసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు నేను హోమ్ లోన్ తీసుకోను, నా దగ్గర ఒక 1 CR ఉన్న ఈ ప్లాన్ బాగా నచ్చింది అంటే 1 CR మీరు వేస్తారు. ఎవ్రీ మంత్ ఇది మీరు తీసుకుంటారు. ఇది మీరు వాడుకోవచ్చు అనమాట. ఈ అమౌంట్ని మీరు ఎవరికి లోన్ కట్టారు కాబట్టి మీరు వాడుకోవచ్చు ఈ అమౌంట్ని. సో ఈ ప్లాన్ అయితే ఎక్సలెంట్ ప్లాన్. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఇంకా చాలా ఉంటుంది ఇందులో డెప్త్. నేనేదో పైన చెప్పాను. మీకు ఫండ్స్ ఏ ఫండ్స్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, అవి ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా గ్రో అవుతాయి, ఇంకా 18% కంటే ఎక్కువ రావాలంటే ఎక్కడ పెట్టాలి, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను క్లియర్ చేస్తా. నా వాట్సాప్ నెంబరు, నా మెయిన్ ఫోన్ కాల్ నెంబర్ నేను ఇస్తున్నా స్క్రీన్ మీద. దీనికైతే మీరు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు.